తగ్గుతూ ఒక టఫ్ ఫైట్ సిచ్యువేషన్ అటు జార్ఖండ్లో కూడా ఇటు మహారాష్ట్రలో కూడా. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ముస్లిం ఓటర్కి సంబంధించి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కి వచ్చే ఓట్స్ని బ్రేక్ చేయొచ్చు అనేలాగా మాట్లాడుకున్నాం. అదే హిందుత్వ ఐడియాలజీ కూడా ఇటు శివసేన వర్గానికి ఒక టర్మ్ లాగా వాడుకునే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కూడా హిందుత్వ ఓట్స్ ఏమైనా చీలే అవకాశం ఉందంటారు? మహారాష్ట్రలో ఇప్పుడు కూడా హిందుత్వ బ్యానర్ మీద ఏ పార్టీ ఎన్నికలు చేయదు. ఎందుకంటే మీకు అక్కడ ఉన్న స్లోగన్ హిందుత్వ కన్నా కూడా మరాఠా ప్రైడ్. మహారాష్ట్రలో మరి మరాఠా శివాజీ మహారాజ్ అనేది నెంబర్ 1 నడుస్తూ ఉంటుంది. తర్వాత మీకు ముస్లిమ్స్ పర్సంటేజ్ ఎట్లాగా ఉంది, దళితులు అంబేద్కర్ అక్కడి నుంచి వచ్చారు. అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ కూడా ఎన్నికల 15-16% ఓట్లు సాధించారు. 2 సీట్లు ఎంత వచ్చినట్టున్నాయి వాళ్ళలో ఉందన్నమాట. సో మీకు లోకల్ స్లోగన్స్ చాలా ఉన్నాయి. ఒక మత ఈవెన్ బీజేపీ కూడా మీరు మహారాష్ట్రలో చూస్తే అది మొన్న ఆయన చెప్పారు కదా, కలిసి ఉంటే బాగుంటామని చెప్పారు. అది మతంలో కన్నా కానీ మీరు అందరు కలిసి ఉండనట్టుగానే చూడాలి దాన్ని. సో ఇక్కడ మీకు కొంకన్ తర్వాత ఇటు ఈ ప్రాంతంలో కొంత మీకు మత ప్రభావం కనిపిస్తుంది. మ్యాంగ్లూర్ కనెక్టెడ్గా ఉండే ఇది ఉంది కదా మనకి మహారాష్ట్ర ప్రాంతం, కొంకణ్ ప్రాంతంలో మీకు కొంత కనిపిస్తూ ఉంటుంది. అది అంటే కర్ణాటక ఉన్న మ్యాంగ్లూర్కి ఆ ఏరియా పైకి పోయేదానికి కొంత కనిపిస్తూ ఉంటుంది. మతం కన్నా కానీ వర్గాలు ఈ సెక్షన్ల ప్రభావం మీకు అక్కడ బాగా కనిపిస్తుంది. రెండోది ఇండియా కూటమికి దీంట్లో నష్టం ఏంటంటే ఎంఐఎం వల్ల ముస్లిం ఓట్లు కోల్పోయినట్లుగానే ప్రకాష్ అంబేద్కర్ పార్టీకి మంచి ఓట్లు వచ్చిన ప్రతిసారి కూడా ఆ దళితుల ఓట్లలో ఎక్కువ చీలిక వస్తుంది. ఇంకోటి ఏంటంటే దళితులు ఈసారి ఏకపక్షంగా ఇండియా కూటమి వైపు ఏమీ లేరు. దళితుల్లో ఎన్డీఏ కూటమి కూడా మంచి సంఖ్యలో ఓట్లు పొందుతుంది. అయితే జార్ఖండ్లో నంబర్స్ మళ్ళీ కాస్త షిఫ్ట్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఇండియా కూటమి లీడింగ్లో ఉంది 2 స్థానాల్లో, ఎన్డీఏ కాస్త వెనుకంజలో ఉంది. సో మెల్లమెల్లగా అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ మనం చాలా క్లియర్గా చూడవచ్చు. ఒకటి స్పష్టంగా ఏంటంటే పోటాపోటీ నడుస్తాం, ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ అనే దానికన్నా కానీ ఇది పోటాపోటీ గట్టిగా నడుస్తున్నట్టుగా మనం భావించాలి. అదే బ్యాక్ టు మహారాష్ట్ర, ఇందాక ఛత్రపతి మరాఠా ప్రైడ్ దాని గురించి విగ్రహం ఒక ఛత్రపతి విగ్రహం కట్టినప్పుడు అది కొలాప్స్ అయిపోయింది. సో ఆ ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ చేసే ఛాన్స్ ఉందంటారా? అంత పెద్దగా ఉండకపోవచ్చు అండి. ఒక విగ్రహం అనేది అది కన్స్ట్రక్షన్ అయింది, అప్పుడు పోయింది, కానీ దానివల్ల విపరీతమైన వ్యతిరేకత వచ్చేది మీ ఉండకపోవచ్చు అండి. అండ్ ఇటు మహారాష్ట్రలో ఒకసారి ఎలక్షన్ రిజల్ట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 21 డిఫరెన్స్ వచ్చింది. ఒక 2-3 నిమిషాల తర్వాత చూద్దాము, అది మారకుండా అట్లే కంటిన్యూ అయితే మనం ఇది 20 దాటింది అనుకుని భావిద్దామన్న. ఓకే, ఇప్పుడు 121 వర్సెస్ 100 నడుస్తూ ఉంది. మొదటిసారి 20 సీట్ల కన్నా అధికంగా వచ్చింది. అయితే ఇంకొక 2-3 నిమిషాల్లో కూడా కాంగ్రెస్ కూటమికి మహా వికాస్ ఆగడి కనుక పెరగలేదంటే ఖచ్చితంగా బీజేపీ లీడ్ తీసుకున్నట్టుగా మనం భావించాలి. అండ్ శివసేన బ్రాండ్ మార్క్ వచ్చేసరికి ఇటు ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే. సో గెలిచిన తర్వాత ద రియల్ శివసేన అనే వాళ్ళు బ్రాండ్ మార్క్ని వాళ్ళు మళ్ళీ రీటైన్ చేసుకునే అవకాశం ఉందా ఇద్దరి మధ్యలో? అది సాధ్యం కాదు. మీరు బ్రాండ్ మార్క్ అంటే ఎవరికి ఓట్లు వస్తాయని మీరు చెప్పొచ్చు. శివసేన గుర్తు, శివసేన పేరు ఏక్నాథ్ షిండే దగ్గర ఉంది. అది మళ్ళీ వీళ్ళు లాక్కోవాలంటే ఆ 2 పార్టీలు విలీనం జరుగుతూనే వస్తుంది తప్పితే వేరే విధంగా రాదు. లేదంటే వాళ్ళందరూ ఏకనాథ్ షిండేతో కలిసిన వాళ్ళందరూ ఎట్లయితే ఉద్ధవ్ ఠాకరేని పక్కన పెట్టి ఏకనాథ్ షిండే వైపారో వాళ్ళందరూ కూడా ఏకనాథ్ షిండే పక్కన పెట్టి ఉద్ధవ్ ఠాకరేకి వచ్చి మా 2 పార్టీలు విలీనమైనాయి అని చెప్తే అప్పుడు మారుతుంది. అలాంటి సిచ్యువేషన్ జరగవచ్చు అంటారా? ఒకవేళ జరగకూడదని ఏముంది, ఏకనాథ్ షిండే పార్టీ చీల్చుకుని ఏకనాథ్ షిండేకి పార్టీ పేరు వచ్చింది, గుర్తు వచ్చింది. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఈయన వైపు వచ్చినప్పుడు రావడానికి అవకాశం ఉంది. అండ్ అలానే అజిత్ పవార్ ఇంకా శరద్ పవార్ పార్టీ చీలిన తర్వాత సో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. మళ్ళీ అగైన్ ఇద్దరు కలిసి కంప్లీట్గా ఇండియా కూటమిని. అజిత్ పవార్ 2 సార్లు బయటికి పోయి మళ్ళీ వచ్చాడు అనమాట. మాకు అంతకుముందు కూడా 2020-21 ఒకసారి పోయి ఒక 2-3 రోజులు అక్కడ ఉండి మళ్ళీ ఎన్నిక వచ్చినాడు. అజిత్ పవార్ ఏమైనా చేస్తాడు. సో అజిత్ పవార్ని ఏం చేస్తాడు అంచనా వేయడం చాలా కష్టం అండి. అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ని కూడా క్షేత్రస్థాయిలో చాలా యూస్ఫుల్గా వాడుకుంది, మంచిగా వాడుకుంది. కానీ దాన్ని కౌంటర్ చేసేదానికి ఇండియా కూటమి దగ్గర ఒక ప్రాపర్ ప్లాన్ లేదు అనేది కూడా ఒక ఇన్ఫో. ప్లాన్ అనే కన్నా వీళ్ళకి అలాంటి సంస్థలు లేవు కదా. కాంగ్రెస్కి ఒక ఆర్ఎస్ఎస్ లాగా అంటే ఏ రాజకీయ లబ్ధిని ఆశించకుండా, పదవులు ఆశించకుండా పనిచేసేది వీళ్ళ వైపు లేదు, మొదటి నుంచి లేదు కదా అది. సో అట్లా చేయడానికి వీళ్ళ దగ్గర ఏం లేదు. స్ట్రాటజీ ఉంటుంది, కానీ అది ఎంత సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ చేస్తారనేది ఫలితాలను బట్టి మనం చెప్పాలి. అండ్ చీలిక రాజకీయాలు కూడా ఒక ప్రాపర్ స్ట్రాటజీ దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఇండియా కూటమి. ఎందుకంటే ఆ పార్టీలను చీల్చి, మరాఠా వాళ్ళను చీల్చి, అయితే పార్టీలను చీల్చి ఏక్నాథ్ షిండే రూలింగ్లోకి వచ్చారు అని చెప్పి ఒక కార్డ్ని అయితే వీళ్ళు విక్టిమ్ కార్డ్ అని అనొచ్చా? అండ్ ఇప్పుడు ప్రజెంట్ అదే విక్టిమ్ కార్డ్ యూజ్ చేసి వాళ్ళు రూలింగ్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? జనాలు అంటే ఇప్పుడు ఎవరైతే బాబాసాహెబ్ మన బాల్ ఠాకరే అభిమానులు శివసేన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేసే ఓటు బ్యాంకును బట్టి ఉంటుందండి. శివసేనలో ఒరిజినల్ శివసేన ఓటర్ ఎవరికి వేస్తాడు, ఉద్ధవ్ ఠాకరేకి వేస్తాడా, ఏకనాథ్ షిండేకి వేస్తాడా, ఎవరికి ఎక్కువ మద్దతు వస్తుందని బట్టి వాళ్ళ భవిష్యత్తు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు శివసేన
శివసేన మీద ఒకటి ఉంటుందన్నమాట. ఇంతవరకు బాల్ ఠాకరే ఏ రోజు కూడా అధికారం తీసుకోలేదు. ఆయన మిగిలిన వాళ్ళని సీఎంలు చేశాడు. మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు సీఎం చేశాడు, చాలామందిని డిప్యూటీ సీఎంలు చేశాడు. కానీ నువ్వు తొలిసారి నువ్వు సీఎం అయ్యావు, అందువల్ల వ్యతిరేకత వచ్చిందనేది ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం నువ్వు ఎంతైనా ఉద్ధవ్ అనే ఆయన బాల్ ఠాకరే వారసుడు కదా, మరి నువ్వు ఆ పార్టీ